కాకరకాయ ఉల్లికారం ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. సో, చేదు లేకుండా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీడియం సైజ్ ఉన్న కాకరకాయలు తీసుకోండి. వాటిని మంచిగా వాటర్‌లో వాష్ చేసుకున్న తర్వాత కాకరకాయ చివర్లు కట్ చేసుకోండి. చివర్లు కట్ చేసుకున్న తర్వాత కాకరకాయని మధ్యలో కట్ చేసుకొని లోపటున్న సీడ్స్ తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలన్నీ ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో వైపు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. అదే ఆయిల్‌లో ఆనియన్స్, ఎల్లిపాయలు, మినపప్పు, ధనియాలు, పల్లీలు, కాకరకాయ సీడ్స్, చింతపండు సో ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఫ్రై చేసుకున్న కాకరకాయ మధ్యలోకి పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతది. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటది. రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.